ఒక షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యింది. జాబ్ క్యాలెండర్ మిగతా అన్నీ సక్సెస్. మొదటి ఏడాదిలోనే నవరత్నాలు అమలు చేశాడు. అది అయినా కూడా ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు అది చూసి జగన్ అన్నీ ఇచ్చినా ఓడిపోయాడు కాబట్టి నేను అన్నీ ఎందుకు ఇవ్వాలనుకున్నారా, లేదా నవరత్నాల కంటే సూపర్ 6 ఇంకా డామినేటెడ్ అని చెప్పడం వలన ప్రజలు ఓట్లేశారనుకున్నారు. ఇంకా చంద్రబాబు గారు తేల్చుకోలేదా ఏంటనేది తెలియదు. ఎందుకంటే సూపర్ 6 అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తలా 1500 రూపాయల డబ్బులు వస్తాయని మహిళలు ఆశించారు. 50 ఏళ్ళు అయితే పెన్షన్ వచ్చేస్తని అందరూ ఆశించారు. అదే సందర్భంలో అందరికీ తల్లికి వందనం వస్తుందని పేదలందరూ ఆశించారు. వాళ్ళకి ఇదిగో ఈ నెల కాదు, ఇప్పటికే తల్లికి వందనం తేలిపోయింది, ఏడాది లేదు. వరుసగా వస్తున్న డబ్బులు ఒక ఏడాది ఆగిపోయింది, 5 ఏళ్ల నుండి వస్తున్న డబ్బులు. నెంబర్ 1 అక్కడే ఒక సమస్య అనుకుంటే ఈ 1500 కనిపించట్లేదు. ఒక పెన్షన్ డబ్బులు తప్పించి మిగతాది ఏమీ తేలట్లేదు. ఎప్పుడు వస్తో తెలియట్లేదు, ఇస్తారా లేదో కూడా తెలియట్లేదు. అన్న క్యాంటీన్ పెట్టాం, లేకపోతే ఇది చేసాం, పెన్షన్ పెంచాం, ఈ రెండే చెప్తున్నాడు. మిగతా చేస్తారా లేదా, ఈ ఏడాది కాదు, తల్లికి వందనం తరహాలోనే వచ్చే ఏడాది చేస్తాం, లేదా ఆ పై ఏడాది చేస్తాం. ఇదేదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మొదట్లో బాగానే ఉంటుంది అంతా, తర్వాత ప్రజల్లో ఇప్పటికే ఈ చర్చ ఆరంభమైంది. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.